ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్ బిలో సెమీఫైనల్ బెర్తలు తేలాలంటే చివరి లీగ్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇవ్వడంతో ఇప్పుడు 2 బెర్తల కోసం 3 జట్లు రేసులో నిలిచాయి. ఈ క్రమంలో ఒక సెమీస్ బెర్త్ శుక్రవారం తేలిపోనుంది. లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగా డూ ఆర్ డై మ్యాచ్లో ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు సెమీస్కు చేరుకోనుండగా ఓడిన జట్టు ఇంటి దారి పడుతుంది. రికార్డులు బలాబలాల ప్రకారం ఆసీస్నే ఫేవరెట్గా చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ను తేలిగ్గా తీసుకోలేం. ఇంగ్లాండ్పై ఆ జట్టు ఆడిన ఆట, గెలిచిన తీరు చూశాక కంగారూల్లో కూడా కంగారు మొదలైంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆసీస్ కూడా బ్యాగులు ప్యాక్ చేసుకోవాల్సింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ను గట్టి ప్రత్యర్థిగానే భావిస్తూ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ గత 4 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి కూడా ఆసీస్పై గెలవలేదు. ఇటీవల 2023 ప్రపంచ కప్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడానికి చాలా దగ్గరగా వచ్చింది. కానీ మ్యాక్స్వెల్ అద్భుత డబుల్ సెంచరీ వారి నుంచి ఆ అవకాశాన్ని చేజారాలే చేసింది. అయితే ఆఫ్ఘన్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లందరూ ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్పై జోస్ ఇంగ్లిష్, మ్యాక్స్వెల్ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగితే షాట్, లబూషేన్, అలెక్స్ క్యారీ ఆకట్టుకున్నారు. బౌలింగ్లో మాత్రం ఆసీస్ పేసర్లు ప్రభావం చూపించలేకపోతున్నారు. కీలక పేసర్లందరూ గాయాలతో దూరం అవడంతో రీప్లేస్మెంట్గా వచ్చిన వారు నిరాశపరుస్తున్నారు. బౌలింగ్ గాడిని పడుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ను కట్టడి చేయడం కష్టమే. మరోవైపు ఇంగ్లాండ్పై గెలుపుతో ఊపి మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను కూడా కట్టడి చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్లో తడబడి నిలబడడం అలవాటు చేసుకున్న ఆఫ్ఘన్లు కంగారూలపైన అంచనాలకు మించి ఆడాలని పట్టుదలగా ఉన్నారు. సెమీస్కు చేరాలన్న టార్గెట్తో బరిలోకి దిగుతున్న ఆఫ్ఘనిస్తాన్ టీంపై ఒత్తిడి లేకపోవడం వారికి ప్లస్ పాయింట్ కానుంది. ఎందుకంటే ఇంగ్లాండ్కు షాక్ ఇవ్వడంతోనే దాదాపు టైటిల్ గెలిచినంత సంబరపడిన ఆఫ్ఘన్లు ఇప్పుడు కంగారూలతో మ్యాచ్కు ఫుల్ జోష్లో రెడీ అయ్యారు. తమపై ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి స్వేచ్ఛగా ఆడేందుకు వారికి వీలుంటుంది. బ్యాటింగ్లో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కీలకంగా ఉన్నాడు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్, మార్క్వుడ్, ఆదిల్ రషీద్లను అతను ఉతికారేశాడు. ఇప్పుడు అంతగా రాణించలేకపోతున్న ఆసీస్ పేసర్లు అతన్ని కట్టడి చేయడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. బౌలింగ్లో నబీతో పాటు అజ్మతుల్లా ఉమర్జాయ్, ఫజల్ హక్ ఫారూక్పై అంచనాలున్నాయి. ఇక పిచ్ విషయానికి వస్తే లాహోర్లోని గడాఫీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ అత్యధిక స్కోరింగ్ పిచ్పై ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపించలేరు. ఈ క్రమంలో మరోసారి పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఇంగ్లాండ్, ఆసీస్ జట్లు తలపడిన మ్యాచ్లో 350 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఈజీగా ఛేదించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు 300+ కంటే ఎక్కువ స్కోర్లు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో మళ్ళీ 300 కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.